గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కూటమి ప్రభుత్వం మరొకసారి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరఫరా చేయడంతో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమదారి పడుతుందంటున్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరే, ఏంటి మీకు ఏమన్నా తెలిసింది అక్రమ రవాణా గురించి? మీకు ఎటువంటి సలహా? నాకన్నా మీకే ముందు తెలిసి ఉంటుంది అక్రమ రవాణా జరిగిందని చెప్పి. అలాగే ఏదైతే వైజాగ్లో మరి 4వ పట్టణం పోలీస్ స్టేషన్లో ప్రజలే పట్టించి షాప్ నుంచి పక్కదావ పట్టిస్తున్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. అలాగే కోనసీమలో జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఇంటికి అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ ప్రజల మహిళల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు ఇలా రోడ్డెక్కిచ్చే కార్యక్రమం చేశాడు. అంచేత ఇది చాలా దుర్మార్గమైంది, హేయమైంది. ఎట్టి పరిస్థితుల్లో 20,000 కుటుంబాలు రోడ్డును పడేలా చేశారు ఈ వాహన ఎండియు బళ్ళు ద్వారా. ఎండియు బళ్ళు ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తే 20,000 కుటుంబాలకి మేలు చేసినట్టు అవుతారు. 1,45,00,000 కార్డులు ఉన్న కుటుంబాలని ఆదుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. ప్రధానంగా కొన్ని చోట్ల అయితే రేషన్ షాపుల వద్ద సర్వర్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఎండిఓ వాహనాల ద్వారా ఇబ్బందులు లేవంటారు? ఖచ్చితంగా లేవు కదా. ఎండిఓ బళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఎన్ని పట్టుకున్నారో చెప్పమనండి, ఎన్ని కేసులు రాశారో చెప్పమనండి, ఎన్ని వేల టన్నులు సీజ్ చేశారో చెప్పమనండి. ఇవాళ వీళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్ అన్నారు, గోడౌన్లు సీజ్ చేసామన్నారు. అసలు ఎన్ని వేల టన్నులు యాక్షన్ పెట్టారో నాకు చెప్పమనండి. నన్ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారని మీరు అంటున్నారంటే మీకు ఎటువంటి దీని మీద ఇన్ఫర్మేషన్? అవన్నీ అక్రమ రేషన్ అయితే తరలిపోతుంది. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ఎండిఓ వాహనాల ద్వారా రేషన్ బియ్యం ఇచ్చే పద్ధతిని అయితే కంటిన్యూ చేయాలంటూ కూడా కారుమూరి నాగేశ్వరరావు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తమ్ముడు, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app.